హలో వ్యూయర్స్, ఒక రీజనబుల్ బడ్జెట్లో పోర్టు సిటీకి వెరీ నియర్లో హైవే బేస్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీశైలం హైవేలో కట్పాలకి వెరీ నియర్లో అయితే మన వెంచర్ అయితే ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు వచ్చేసి మనకు శ్రీశైలం హైవే అనమాట. ఇలా వెళ్తే మనం శ్రీశైలం వెళ్తాము. ఈ హైవే నుంచి జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్, అంటే జస్ట్ 70 మీటర్స్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ అయితే లొకేటెడ్ అయిందనమాట. నియర్ బై డెవలప్మెంట్స్ ఏంటంటే ఒకసారి ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూపిస్తాను, పదండి వెళ్దాం. ప్రజెంట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇన్సైడ్లో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటీసీపీ విత్ రేర్ అప్రూవ్ ప్రాజెక్టు. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ సరౌండ్స్లో హైలైట్ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఏదైతే మనకు ఫోర్త్ సిటీ ఉందో, ఫోర్త్ సిటీ జస్ట్ 5 to 6 మినిట్ డ్రైవ్లో అయితే ఉంటుంది. సో అలాగే మనకు ప్రపోజ్లో ఉన్న త్రిబుల్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్ ఇన్సైడ్లో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేషన్ అయింది. హైవే నుంచి జస్ట్ 50 మీటర్సే మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే లొకేటెడ్ అయిందనమాట. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మన మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్, అలాగే ఇంటర్నల్గా 33 feet రోడ్స్, అలాగే ప్లాంటేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానీ, టోటల్గా మనకు డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినమాట. ఎవరైతే అంటే హైవే ఫేసింగ్లో చూస్తూ దట్టు రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ అని చెప్పొచ్చు. సో ఇదైతే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఎందుకంటే మనకు బీసైడ్లోనే మనకు మల్టిపుల్ హౌసెస్ అనేది ఉన్నాయన్నమాట, మీరు చూడొచ్చు. సో అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ ప్రాజెక్ట్ మీరు విజిట్ చేయాలన్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.